జై శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక డిజైన్తో మీ ముందుకు వచ్చానండి. నేను ఆల్రెడీ గోల్డ్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం క్రాస్గా ఇంటూ లాగా నేను గమ్ అప్లై చేశానండి. తర్వాత స్క్వేర్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక స్క్వేర్ కుందన్ని తీసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా స్టిక్ చేసుకున్నాను. తర్వాత దానికి అటాచ్ చేస్తే ఇంకొక కుందన్ని, అలాగే 4 స్క్వేర్ కుందన్స్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా స్టిక్ చేసుకున్నాను. ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఈ కుందన్స్ని గ్లూ పెన్ యూజ్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను. అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. అందరూ వీడియో చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి, ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, నేను చాలా స్లోగా చాలా జాగ్రత్తగా ఈ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. మళ్ళీ నేను దానిపైన కొంచెం అటు ఇటు కొంచెంగా గ్లూ అప్లై చేసుకుంటున్నాను. మనకి గ్లూ కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేను దీని పక్కన స్క్వేర్స్కి 4 సైడ్స్ కూడా నేను హాఫ్ మూన్ కుందన్స్ గ్రీన్ కలర్వి స్టిక్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, కొంచెం కెమెరా అటు ఇటు అవుతుంది నాకు కూడా, నేను చూడలేదండి చేసేటప్పుడు. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇంకా మీకు ఏదైనా కొత్త డిజైన్స్ కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి నా దగ్గర. నేను ప్రతి డిజైన్ని కూడా క్లియర్గా చెప్తూ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటానండి. నేను ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు కొంచెం బిగినర్స్ మిస్టేక్స్ ఉంటాయి. సారీ, ఏమైనా మీకు కొంచెం ఇబ్బంది కలిగితే సారీ అండి. చూడండి, ఇక్కడ ఒక చిన్న బిట్ అయితే మిస్ అయిపోయిందండి. ఒక ఐ షేప్కి 6కి ఐ షేప్ కుందన్స్ గోల్డ్ కలర్వి నేను దాని కింద స్టిక్ చేశాను. మళ్ళీ స్క్వేర్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను చూడండి. సేమ్ ముందు ఎలాగైతే స్టిక్ చేసుకున్నామో అలాగే స్క్వేర్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ డిజైన్ కొంచెం కొత్త డిజైన్ అండి, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. బట్ ఒక్కసారి మనం కేర్ఫుల్గా చేసామంటే చాలా ఈజీగానే ఉంటుందండి. ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా మీకు చెప్తున్నాను. చూడండి, జాగ్రత్తగా నెమ్మదిగా స్టిక్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే మాత్రం ఏం పర్వాలేదండి, కొంచెం టైం తీసుకొని. నేను ఇది అందుకే ఎక్కడ కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా నేను ఎలా అయితే ఎంత టైం అయితే తీసుకొని మేక్ చేశానో మీకు అంతే టైం చూపిస్తున్నానండి. ఎందుకంటే మీకు కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుందని. బిగినర్స్ కూడా చాలా స్లోగా చూసి చేయడానికి ఈజీగా ఉంటుందండి. నేను ఎక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో కానీ బ్రేక్ తీసుకొని కానీ పెట్టలేదండి, కంటిన్యూగా పెట్టాను బ్యాంగిల్ మేకింగ్ అనేది.
ఇప్పుడు చూడండి నేను గ్రీన్ కలర్ లీవ్ కుందన్స్ అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే B7000 గ్లూని తీసుకుని మనం గోల్డ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటే ఆ మధ్యలో కొంచెం ఖాళీ ఉంది కదా, అందులో చక్కగా మనం ఈ గ్రీన్ కలర్ లీవ్స్ని తీసుకొని నుంచోబెట్టాలండి. ఇలాగా షార్ప్ పాయింట్ ఏదైతే ఉందో అది లోపలికి పెడితే మనకి మంచిగా 3D ఫ్లవర్ ఎఫెక్ట్ అన్నది వస్తుంది. చాలా జాగ్రత్తగా చేయాలండి. చక్కగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. చూడండి నేను పిక్చర్లో చూపిస్తున్నట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒక 5 లీవ్స్ దాకా పడతాయి. మనం అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుందండి. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చూసారు కదా, దీని మిడిల్లో మనం ఒక 3 mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ చాలా కేర్ఫుల్గా స్టిక్ చేయాలండి, ఎందుకంటే మనకి B7000 గ్లూ అనేది అంటుకుపోతూ ఉంటుంది. మనం ఏదైనా చిన్నగా టచ్ చేసినా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని కనుక మనం ఖచ్చితంగా ఒక 24 అవర్స్ ఆరనివ్వాలండి. అప్పుడే మనకి కుందన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి, ఊడిపోకుండా ఉంటాయి. లేదా తొందరగా ఆరిపోయింది కదా అని మనం ఆ బ్యాంగిల్ని తీసి వేసేసుకోవడమో లేకపోతే ఎవరికైనా ప్యాక్ చేసి ఇవ్వడమో జరిగితే అవి ఊడిపోతాయండి. చూడండి నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. మనం చేతితోటైనా చక్కగా పెట్టుకోవచ్చండి. చాలా కేర్ఫుల్గా ఇదే టైం ప్రాసెస్ అండి. ఓన్లీ ఈ బ్యాంగిల్లో ఏదైనా కొంచెం టఫ్ పార్ట్ ఏమైనా ఉంది అంటే కొంచెం ఈ గ్లూ పెట్టి వాటిని నిల్చోబెట్టడం, అవి ఒక్కటి అలవాటైతే అది కూడా చాలా ఈజీగానే ఉంటుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను. అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బ్యాంగిల్ అంతా కూడా మనం చాలా స్లోగా మనం హ్యాండ్తో అయినా సరే అవి వాటిని అలాగా చక్కగా నీట్గా నుంచోబెట్టుకుంటూ వెళ్ళాలండి. చూడండి నేను కేర్ఫుల్గా స్టిక్ చేస్తున్నాను. చేత్తో అయితే కొంచెం నాకు ఎందుకో ఈజీగా అనిపించిందండి, అందుకే నేను చేత్తోనే పెడుతున్నాను. వీటికి మధ్యలో మనం 3 mm రౌండ్ కుందన్ని పెట్టుకోవాలి.
చూడండి ఇక్కడ కొంచెం వంకరగా వచ్చినట్టుంది. మనం అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి. లేదంటే అవి అలానే ఉండిపోయి వంకరగానే కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఫైనల్గా మనం బ్యాంగిల్ అయితే రెడీ చేసేసామండి. ప్లీజ్ అండి లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.